ఇచ్చిండ్రా లేదా, మీకు ఓరల్గా మీటింగ్లో చెప్పిండ్రా లేదా? ఎందుకంటే ఇవన్నీ కూడా మినిట్స్ ఉంటాయి అక్కడ. కాంట్రాక్టర్స్తో జరిగే మీటింగ్లో మినిట్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఆ బుక్ బయట పెట్టండి, నేను చూపిస్తా. సింగరేణిలో కాంట్రాక్టర్లుతో మీరు నియమ నిబంధనలు మార్చే సమావేశం పెట్టినప్పుడు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ లోపభూయిష్టంగా ఉంది, దీని ద్వారా పారదర్శకత లోపించిందని మీకు లెటర్లు వచ్చినాయా లేవా? మీటింగ్లో మాట్లాడినరా లేదా? ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి. చలో, నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మా అంటే బుక్ మాయం చేస్తారేమో ఇప్పుడు. బట్ ఇచ్చిన లెటర్ కాపీలు ఉన్నాయి కదా, రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి మా దగ్గర. కాంట్రాక్టర్లు మీకు ఇచ్చిన రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి కదా. ఇప్పుడు మినిట్స్ ఆఫ్ ద బుక్ బయట పెట్టును, బుక్ మార్చకును. అన్నీ అబ్రకదబ్ర అంతా. నేను అంటాడు డీజిల్ బీఆర్ఎస్ టైంలోనే స్టార్ట్ అయింది. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే భట్టి గారు, డీజిల్ విషయంలో ఒరిస్సా నైనీ బ్లాక్ మాత్రమే డీజిల్ కాంట్రాక్ట్ పరిధిలో పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఒరిస్సాలో మనకు సింగరేణి ఆఫీస్ లేదు, సింగరేణి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అక్కడ. బట్ మన రాష్ట్రంలో సింగరేణి చేస్తున్న ఏ టెండర్లో కూడా డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలో లేదు. ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ ఒరిస్సా నైనీ బ్లాక్. వై? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఒరిస్సా స్టేట్. అయితే ఇక్కడ అసలు విషయం ఏంది? కమిషన్ల కోసం, నియమ నిబంధనల పేరిట కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాకుండా చేయడం. డీజిల్ అనేది 100 రూపాయల వర్క్ అనుకోండి, 50 రూపాయల వర్క్ ఉంటే 50 రూపాయలు డీజిల్ ఉంటుంది. సో 50%. ఇప్పుడు వాల్యూ ఇంతకుముందు ఒక 600 రూపాయల వర్క్ ఉందనుకోండి ఓబీ, డీజిల్ యాడ్ చేస్తే అది 1200 రూపాయలు అవుతుంది. 1200 రూపాయలు అయినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాక వాళ్ళు ఎగిరిపోతారు. సో కొంతమందిని పోటీ తగ్గించడానికి, పోటీని నివారించడానికి చేసినటువంటి కుట్ర కొంత. 600లకు వచ్చే కమిషన్ బదులు 1200 కోట్ల మీద కమిషన్ వస్తుంది. ఇది దీని వెనుక ఉన్నటువంటి సత్యం. మరి ఇంకోటి అడుగుతున్నా నేను, మరి డీజిల్ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని ఒక మాట అన్నావు కదా. ఆన్ గోయింగ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఒక 100 ఉన్నాయి సింగరేణిలో. మరి ఆ కాంట్రాక్టర్లు అందరికీ డీజిల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇస్తలేవు? ఇచ్చిండ్రా వాళ్ళకు? మరి అంటే మీ స్వార్థం కోసం ఇవాళ మీరు కొత్త నియమ నిబంధనలు పెట్టి మైనింగ్లో అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లను లేకుండా చేసిండ్రు. ఇలా దాని పర్యవసానమే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది. ఇలా బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది, బొగ్గు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. సింగరేణిలో జరిగిన స్కామ్ల వల్ల ఆ సంస్థ మీద ఎట్లా ప్రభావం పడుతుందనడానికి దిస్ ఈస్ ద డాక్యుమెంట్. ఇవి నేను చెప్తలేను, ఇవి సింగరేణి గణాంకాలు. బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పెరిగిందంటే 2020-21లో 50 మిలియన్ టన్నులు, 21-22లో 65 మిలియన్ టన్నులు, 22-23లో 67 మిలియన్ టన్నులు, 23-24లో 70 మిలియన్ టన్నులు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుక్కుంటూ పోయింది బీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ రాగానే 24-25లో 69కి తగ్గిపోయింది. ఇప్పుడు 25-26లో 9 నెలలు 10 నెలలు అయింది కదా, ఇప్పుడు 43-45కి తగ్గిపోయింది. బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది మీ స్కాముల వల్ల, మీ అరాచకాల వల్ల, అనుభవం కలిగిన కాంట్రాక్టర్లు లేకపోవడం వల్ల సింగరేణి సంస్థ మీద ప్రభావం పడతా ఉంది ఈరోజు.